ముందుగా ఒకసారి ప్రసాద్ గారు మీ దగ్గరికి వద్దాం. ప్రసాద్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఏంటి గత 2 రోజులుగా మనం చూస్తున్నాము, వైసీపీ ఒక వాయిదా తీర్మానం ఇస్తుంది ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి చర్చ జరపాలని. దీని వెనుక హెరిటేజ్ ఉంది, హెరిటేజే కాదు ఇటు టీడీపీ పెద్దలు కూడా ఉన్నారు అనేది ఒక ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏముంది అసలు? ఇప్పుడు 4 సంస్థలేమో ఈ నెయ్యి సరఫరా చేస్తున్నాయి టీడీడీకి నెయ్యి, అందులో భాగంగా ఇదొకటి ఇందాపూర్ అనేది. దీన్నే మీరు పర్టికులర్గా వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది దీనిపైన చర్చ జరపాలని? ప్రసాద్ గారు మిమ్మల్ని. ప్రసాద్ గారు నేనే సార్, మిమ్మల్ని సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అలాగే ప్యానెల్లో ఉన్న వ్యక్తి మీకు కూడా నమస్తే సార్. అలాగే 60 ప్రేక్షకులు కూడా నమస్తే. నమస్తే అండి. సార్, ఇక్కడ 2 విషయాలు ప్రజలకు చర్చనీయాంశం కానివ్వకుండా ప్రజలకు క్లారిటీ ఇస్తే తర్వాత మిగిలిన పనులన్నీ సులువు అవుతాయి. ఓకే. యాజ్ పర్ చంద్రబాబు నాయుడు గారు అండి, లేదంటే వాట్ ఎవర్ ద రీజన్ సార్, హెరిటేజ్ సప్లై చేయకూడదు అన్న నెపం, లేదంటే అదొక కారణం. వెరీ గుడ్, నో కాంట్రడిక్షన్. హెరిటేజ్ సప్లై చేయట్లేదు. కానీ హెరిటేజ్ పేరుతో ఎవడైతే ఈ ఇందాపూర్ అన్నాడు 2016లో బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఇవాళ టీటీడీ ఎస్టీలో ఇప్పటిదాకా కనీ విని ఎరిగిన రేటుతో ఎప్పుడైతే దీన్ని ఆ రేటుకి దగ్గర 750 రూపాయల దగ్గర దీన్ని రేటుతో ఎప్పుడైతే అమ్ముతున్నారో, దీన్ని ఏ ప్రాతిపదిక మీద, ఎవరి ప్రోద్బలంతో, తర్వాత ఇవాళ మీరు టీటీడీ చైర్మన్ గారి ట్వీట్లు చూస్తే ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కేటగారికల్ గా, చాలా స్మార్ట్ గా, యాజ్ ఇఫ్ అంటే ఈ కల్తీ నెయ్యి అన్న ఆరోపణల కన్నా ముందు ఆయన నవంబర్లో ఆ పదవిని అలంకరించాడు ఆయన. కానీ ఇది సెప్టెంబర్, అక్టోబర్లోనే ఈ దరిద్రం అంతా జరిగింది. ఈ దరిద్రం అంటే 4 కంటైనర్లు, రిజెక్టెడ్ కంటైనర్లు మళ్ళీ తీసుకొచ్చి టీటీడీ నెత్తిన పోసిన దరిద్రానికి మొత్తం దాని మీద ఉన్న అబాస్ అంతా, ఆ గడుసు అంతా కరుక్కోలేక అందరం వస్తున్నాం. 5వ విషయం ఏంటంటే, ఇది మొదలెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నిజంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రయారిటీలో దీన్ని పట్టుకున్నాం, జల్లకొట్ట అవతల ఇచ్చారు అని చెప్పి చాలా హుందాగా మాట్లాడి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ అన్ఫార్చునేట్లీ అడుచు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఆయన మొత్తం ఆయనకున్న మీడియా సపోర్టింగ్ ఛానల్స్ అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఇష్టం వచ్చినట్టు దాన్ని అబాస్పాల్ చేసి ఇవాళ మేము ఎవరో మాట్లాడడం, ఢిల్లీ పరిణామం తర్వాత ఆయన మాట్లాడమంటే ఇప్పుడు ఈ ఇందాపూర్ హిస్టరీ 2016లో దీన్ని బ్లాక్ లిస్ట్ చేశారు. తదనంతరం ఈ గవర్నమెంట్ రాగానే చాలా స్మార్ట్ గా ఇందాపూర్ ఒక నెపం పెట్టారు. ఇది నంది డైరీ కేవలం 10 లక్షల టన్నులు మాత్రమే సప్లై చేయగలరు. సార్, మనం చాలా క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొంటే దాంట్లోంచి దగ్గర 18 నుంచి 20 బై ప్రొడక్ట్స్ వస్తాయి. అందులో ఏంటంటే పెట్రోల్, డీజిల్, ఏరోప్లేన్ ఆయిల్, అలా గ్రీజు, తర్వాత క్రూడ్ ఆయిల్, ఇలాంటివి 100 రకాల ఇవి వస్తాయి. వీటిలోంచి మనం ఎప్పుడైనా సరే దేన్ని చూసుకున్నా సరే బై ప్రొడక్ట్స్ కింద తీసుకోవాలి. ఒక్కొక్క పెట్రోల్ 40 లీటర్లు వస్తుంది, దగ్గర 34 లీటర్ల పైచీలకి డీజిల్ వస్తుంది. ఇవన్నీ రేట్, మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ కి ఈక్వలెంట్. ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఏవైతే 18-19 వస్తాయి, ఇవన్నీ ప్రాఫిటబుల్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్టేకింగ్ యూనిట్స్ నడుపుతున్నాయి కాబట్టి. ఇలాగే మీరు పాలు, నెయ్యి, వెన్న తయారు చేసేది ఏదైనా చూడొచ్చు. దాంట్లో ఈ వెన్న అన్నది పాలు ప్రాసెసింగ్ లోనే ఫస్ట్ ప్రయారిటీలో బై ప్రొడక్ట్ కింద వెన్నే వస్తుంది. దాన్ని కరిగిస్తే నెయ్యి వస్తుంది. దీనికి ప్రాఫిటబిలిటీ అంటే అడిషనల్, ఇవాళ ఆ పాలుని మీరు ఏ రేటుకి అమ్ముతున్నారో అది దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. ఈ వెన్నని, నెయ్యి కరిగించి ఇవన్నీ అమ్మే దగ్గర ఈ బై ప్రొడక్ట్స్ కి తిరుమల చరిత్రలో 400 రూపాయలు దాటి కొని ఉదంతం వెళ్ళలేదు. ఈ ఫస్ట్ ప్రయారిటీలో ఈ రేటు కొంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే, బై ప్రోడక్ట్ కి పైపచ్చి ఒక టీటీడీ చైర్మన్ రాగానే ఒక అమెండ్మెంట్ ఇచ్చాడు. ఏది 800 కిలోమీటర్ల లోపు ఉన్న దాన్ని కొనడానికి 885 కిలోమీటర్లు ఇది ఎక్కడి నుంచి ఇందాపూర్ ఏదైతే వస్తుందో బ్లాక్ లిస్ట్ కంపెనీ ఏ ప్రాతిపదిక మీద ఇస్తుంది. అవును, మీరు అన్నట్లు ఒకటి కాదా ఇది. ఇందులో ప్రసాద్ గారు మీరు అన్నట్లు ఈ జర్నీ ఏదైతే ఉందో దీంట్లో సడలించింది కదా టీటీడీ 1500 కిలోమీటర్ల దూరం నుంచి ఇప్పుడు ఏది డైరీ ఉంది అన్ని కూడా 800 కిలోమీటర్ల లోపు ఉండాలి అనే దానిపైన నేను చెప్తుంది అదే సార్. ఈ సడలింపులన్నీ ఈ కొత్త చైర్మన్, ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఎందుకు ఈ పాత బ్యాక్లాగులన్నీ కవర్ చేసుకోవడానికి. ఇందాపూర్ అని లాస్ట్ టైం నుంచి ఇవ్వట్లేదు. తర్వాత ఈ బోలే బాబా గారు, ఈ ఇందాపూర్ వీళ్ళిద్దరూ హెరిటేజ్ తో ఎట్లాంటి సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే వెబ్సైట్ లో వాళ్ళు చాలా స్మార్ట్ గా తీయొచ్చు దాన్ని. కానీ 17th నెంబర్ తో, అలాగే బోలే బాబా తన వెబ్సైట్ లో మేము కొలాబరేటెడ్ అండ్ ఎలాబరేటెడ్ పార్ట్నర్స్ విత్ రెస్పెక్ట్ టు హెరిటేజ్ అన్నది, వీళ్ళు మదర్ డైరీ కానీ అలాంటివి 15 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిలన్నిటితోనూ వీళ్ళు సప్లైలోనే చైన్లోనే ఉన్నాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూసుకున్నా దీన్ని తప్పించుకోలేని తరుణంలో ఢిల్లీ ప్రయాణం తర్వాత చాలా క్లియర్ గా అమిత్ షా గారు అమ్మ పెట్టి 4 పెట్టిన తర్వాత గుర్రం సవారీ ఎలా వచ్చిందంటే ఇంకెవ్వరూ మాట్లాడకూడదు మనం దీని గురించి అని
దమ్మిడికి పనికిరాని ఆ దిక్కుమాల ఛానళ్ళు మీరు నేను ఏదో కష్టపడి జర్నలిజం చదివాం కానీ కుల ప్రాతిపది మీద వాడు పెట్రోల్ బంకుల్లో పనిచేసి వాడు పౌడర్ డబ్బా రాసుకున్నాడు ఇలాంటి ఈ పనికిమాల శాతాలు ఇప్పటిదాకా చేసిన బ్యాడ్ ప్రాపగాండాకి పేటెంట్ రైట్స్ కలిగిన తిరుమల లడ్డూకి ఇంత మకిలికి కలిగితే హిందూ సమాజానికి ఎవడైనా బాధ్యత వహించి క్షమాపణ చెప్తాడేమో చూస్తుంటే గోరుతో పోయి దాన్ని గొడ్డల దాకా లాక్కొచ్చి ఆ దిక్కుమాల 4 కంటైనర్లు దాన్ని ఒక్క స్వరూపులో తుడిచి ఇదే మా ప్రభుత్వం వ్యతిరేకించింది బయటికి పంపించింది మళ్ళీ ఒక సెట్ ఆఫ్ టీమ్ కాలేడి వీళ్ళు చేసిన పనికి ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అండ్ ఒక రాఘవేంద్ర క్రషర్స్ లో దాన్ని పెట్టి 4 రోజుల తర్వాత తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో చెప్పుకుంటే ఎంత గౌరవంగా ఉంటుందంటే అంత గౌరవంగా ఉంటుంది కానీ ఇవాళ దానికి భ్రష్టు పట్టించవలసింది అది జంతు మాంసాల కొవ్వులు ఉన్నాయి ఫిష్ ఆయిల్ ఉందని ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలా మాట్లాడి ప్రసాద్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ప్రసాద్ గారు ఇక్కడ ఒక్క పాయింట్ నాకు ఇక్కడ ఈ రోజు నేను చూశాను బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇందులో ఈ ఇందాపూర్ డైరీ ఏదైతే ఇది దీంతో హెరిటేజ్ 2 చీకటి ఒప్పందం అన్నారు ఇందులో ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు ఒకవైపు వీళ్ళు చెప్తున్న టీడీపోలు హెరిటేజ్ ఒక ఇందాపూర్ డైరీ నుంచి తీసుకునేది కేవలము వాళ్ళ ఒక చీజ్ లాంటిది అదేవిధంగా పన్నీర్ లాంటిది అదే టోస్ట్ మిల్క్ ఇలాంటివే తప్ప ఈ నెయ్యి ఇలాంటి కొనుగోలు చేయరు మీరు ఏ రకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు అనేది కొద్దిసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు కొన్ని క్లారిటీ ఇచ్చారు అస్సలు ఏమీ తెలియని వ్యక్తులు ఎవరంటే హెరిటేజ్ షేర్ లో పెట్టి మోసపోయిన కుటుంబంలో ఒకడు ఈ అనితమ్మ గారికి అసలు పాపం ఆవిడకి ఏమీ తెలియదు కానీ అన్నింటిలోనూ పులు అంటే బొరగొరికించుకునే రకంలాగా వచ్చేస్తుంది ఆవిడ దయించి దీని మీద సిబిఐ గారు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీకి పిలిపిస్తే ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయి సార్ నేను కర్మగాలో చార్డ్ అకౌంట్ సిఐ చదివినండి నేను చెప్పిన విషయాలు ఏంటంటే 41% స్టేక్ ఉంది ఎవరు నారా గారి ఫ్యామిలీకి అంతటికి ఇంక్లూడింగ్ నిర్మాణ సంస్థలతో సైతం ఇవన్నిటి కాకుండా మిగిలిన 59 స్టేక్లు కనుక మీరు గమనిస్తే నున్నే అన్న పేరుతో అది హెరిటేజ్ కాదు సార్ వీళ్ళు ఇందాపూర్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎన్ని షేర్లు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేయండి సార్ ఇది సెబీ మీరు అప్పుడు కాదన్నా సెబీ ఒక కూలంకషమైన ఆడిట్ అతి దగ్గరలో వెళ్ళిపోతుంది మీరు నేను కూడా కాదు వీళ్ళు ప్రపంచంలో వీళ్ళు ఎవరు ఏం లేదు రీసెంట్ పాస్ట్ లో 594 రూపాయల పైచీలుగా షేర్ కోట్ అవుతూ ఉండేది ఈ రీసెంట్ 3-4 డేస్ ఎప్పుడైతే ఈ తిరుమల లడ్డు ఈ నెత్తికెత్తుకున్నారో స్పాన్ ఆఫ్ నో టైం ఇప్పుడు ఎంత పడిపోయిందో 284 రూపాయలు ఎంత షేర్ పలుకుతుంది వాళ్ళు చూసుకోండి షేర్ మార్కెట్ లో ఆన్ అన్ అగ్రిగేట్ 1000 crores పర్ డే చెప్పిన ఫ్రమ్ ద లాస్ట్ 3 days నుంచి మ్యాసివ్ ఫాల్ పడుతుంది దానికి ఉత్తర పడిపోతాయి సార్ షేర్ మార్కెట్ లో తర్వాత ఏమి తెలియని కుటుంబంలో జీవితంలో ఇద్దరు పుట్టిమంచిన తెలుగుదేశం వాళ్ళు ఎవడంటే ఒకటి పరకాల ప్రభాకర్ గారు ఆ దావుస్ పర్యటన మీకు జ్ఞాపకం ఉందా కొత్తిమీర కారం చెప్ప సెదారం అని మాట్లాడినాడు ఈ కుటుంబంలో తగుదనమ్మా అని వాళ్ళు వచ్చి వీడి పెట్టి ఆ ప్రోడక్ట్ ఏం కొనలేవంటే ఆ క్లారిటీనే ఏదో ఉంది చూడండి ఆ నెయ్యి వెనక్కి తిరగేయండి హెరిటేజ్ దాంట్లో ఇప్పుడు మీరు నేనే ఏదో తెలియక మాట్లాడతాం సార్ ఈ పాల వ్యాపారంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు గారికి ఆ కంటైనర్లు ఎలా కడుగుతారో ఏం చేస్తారో ఏమేమి వాడతారో ఆయనకి తెలియదంటే ఎంత బాధ. ఒక్క నిమిషం మనం ప్రశాంత్